అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి రోజు ఏదో ఒకటి కొత్తగా కావాలనిపిస్తూనే ఉంటుంది కదా. ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఓరియో బిస్కెట్స్తో మిల్క్ షేక్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బయట అయితే ఈ మిల్క్ షేక్ని కొనడానికి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది కదా. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్లో చేసేసుకోవచ్చు. దీనికోసం ఓరియో బిస్కెట్స్ని తీసుకోవాలి. మిక్సీ జార్లోకి 5 బిస్కెట్స్ వరకు ఇలా ముక్కల కింద చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు స్వీట్నెస్కి తగినట్లుగా షుగర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు షుగర్ని వేసుకుంటున్నాను. మీరు తినే స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ మనం దీంట్లోకి 1.5 కప్పు వరకు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి పాలను వేసుకోవాలి. అలాగే వెనీలా ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్ ఐస్ క్రీమ్ కానీ ఏ ఐస్ క్రీమ్ అయినా పర్వాలేదు, 2 స్కూప్ల వరకు దీంట్లో వేసుకోవాలి. ఐస్ క్రీమ్ వేసుకుంటే మిల్క్ షేక్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ మిల్క్ షేక్ అనేది 3 సర్వింగ్ గ్లాసెస్ వరకు వస్తుంది. దాన్ని బట్టి మీకు మిల్క్ షేక్ ఎంత కావాలి అనేది చూసుకుంటూ ఇంగ్రీడియంట్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత మీడియం స్పీడ్లో వీటన్నింటినీ కూడా ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీకి తగినట్లుగా ఇంకొద్దిగా పాలను వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు చిల్లుడు మిల్క్ని వేసుకుంటున్నాను. పాలు వేసిన తర్వాత ఒక్కసారి బ్లెండ్ చేసుకుంటే మనకి ఓరియో మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. సర్వింగ్ గ్లాస్కి ఇలా చాక్లెట్ సిరప్ తోటి గార్నిష్ చేసుకుని తర్వాత మిల్క్ షేక్ని వేసుకుని పైన ఐస్ క్రీమ్స్ తోటి బిస్కెట్స్ తోటి ఇలా మనకి నచ్చినట్టుగా గార్నిష్ చేసుకుని సర్వ్ అవుట్ చేసుకోవడమే. నేనైతే ఇక్కడ 2 స్కూప్ల వరకు వెనీలా ఐస్ క్రీమ్ని వేసుకున్నాను. పైన చాక్లెట్ స్ప్రింకిల్స్ తోటి చాక్లెట్ చిప్స్ తోటి గార్నిష్ చేసుకుని పైన కొద్దిగా చెర్రీస్ తోటి బిస్కెట్స్ని పెట్టుకుని చాక్లెట్ సిరప్ తోటి గార్నిష్ చేసుకున్నాను. బయట ఉండే ఎండలకి పిల్లలకి ఇలా చల్లగా వాళ్ళకి నచ్చినట్టుగా మిల్క్ షేక్ని చేసి ఇచ్చామంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. మరి లేట్ చేయకుండా మీరు ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలు ఎలా ఫీల్ అయ్యారు అనేది నాతో కింద కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.